మరో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవీలతపై మలక్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలింగ్ బూత్ లోకి బుర్కా వేసుకుని వచ్చిన ముస్లిం మహిళ ఐడి ప్రూఫ్ చెక్ చేశారు. ముస్లిం మహిళల హిజాబ్ తొలగించి ఓటర్లను చెక్ చేశారు. మాధవీలత అనుచితంగా ప్రవర్తించారని ఆమెపై మలక్పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలోని హిందువుల ఓట్లు తొలగించారని కూడా ఆరోపించారు. कितने साल पहले बना था ये? మీకు 38 ఏంటి ఆమెకు 44 ఏంటి వయసు మేడం అబ్బరంటే ఏంటంటే ఇలా ఉన్నాక డిలీట్ అయిందని చెప్పి ఎక్స్‌ప్లనేషన్ ఉందా ఉంది డిలీట్ అయిపోయింది ఆమె పంపించేసాం నేను పెళ్లి చేశాను మేడం డిలీట్ అయ్యింది మన చేసిన ఫ్రెండ్ ఉంది ఏడనే ఉంది లేదని చెప్తున్నాను మేడం ఇది తీసుకొని ఇంటి ఫైండ్ అవుట్ అవ్వదు దీని ఫోటో తీసుకోండి ఇది కనుక్కోవాలి మేడం చెక్ చేస్తున్నాను మేడం ఇంతమంది అడిగితే తీయాలని చెప్పి ఒక్క నిమిషం అమ్మా ఎక్కడి నుంచి కదా గవర్నమెంట్ అజంపూర్లోని పోలింగ్ బూత్ కు వచ్చిన మాధవీలత అక్కడ ఓటు వేయడానికి వేచి ఉన్న మహిళల ఐడీలను తనిఖీ చేయడం ప్రారంభించారు. ఐడీని చూసి బుర్ఖా ధరించిన స్త్రీని తన ముసుగును ఎత్తమని మాధవీలత అడిగిన వీడియో వెలుగు చూసింది. ఐడీ కార్డులను సరిగ్గా సరిచూసుకున్న తర్వాతే ఓటింగ్ కి అనుమతించాలని మాధవీలత పోలింగ్ అధికారులను కోరారు. ఓటర్ జాబితాలో తేడాలున్నాయని, పలువురు ఓటర్ల పేర్లు జాబితాలో లేవని ఆమె ఆరోపించారు. कितने साल पहले बना था ये? మీకు 38 ఏంటి ఆమెకు 44 ఏంటి వయసు మేడం అబ్బరంటే ఏంటంటే ఇలా ఉన్నాక డిలీట్ అయిందని చెప్పి ఎక్స్‌ప్లనేషన్ ఉందా ఉంది డిలీట్ అయిపోయింది ఆమె పంపించేసాం నేను పెళ్లి చేశాను మేడం డిలీట్ అయ్యింది మన చేసిన ఫ్రెండ్ ఉంది ఏడనే ఉంది లేదని చెప్తున్నాను మేడం ఇది తీసుకొని ఇంటి ఫైండ్ అవుట్ అవ్వదు దీని ఫోటో తీసుకోండి ఇది కనుక్కోవాలి మేడం చెక్ చేస్తున్నాను మేడం ఇంతమంది అడిగితే తీయాలని చెప్పి ఒక్క నిమిషం అమ్మా ఎక్కడి నుంచి కదా గవర్నమెంట్ నుంచి కదా ముందు నేనే నమ్మకూడదు గుర్తుపెట్టుకోసం నువ్వు బాగా అమ్మే కదా అమ్మ